కరీంనగర్ జిల్లా జమ్మిగుట్ట మండలంలో మంత్రి ఈటెల రాజేంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా 18,40,000 రూపాయలతో నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి పూజ చేసి గ్రంథాలయ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఇటీవల మృతి చెందిన రైతుల కుటుంబాలకు రైతు బీమా చెక్కుల పంపిణీ చేసి తెలంగాణలోని ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి అన్నారు. అయినా మనం చాలా కట్టుకుంటాను. నాకు తెలిసి మీ దుబ్బరంగా కడుతున్నట్టుంది. జమ్మపేటలో ఇటు ఇక్కడ కడతాను. జమ్మకుంట పట్టణంలో ఒక 500 ఇల్లు మనం ఆల్రెడీ కట్టుకుంటాము. ఈ నాశనపల్లి కూడా అటే ఇద్దామని చూసినాం, కానీ అది సాధ్యమైతే అక్కడ ఇస్తాం, లేకపోతే మీ ఊళ్ళో కట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఇస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. రెండో మాట, నిర్ణయంలో హుజరాబాద్లో క్యాంప్ పెట్టించిన ఇంకా మాకు ఐడి కార్డు పెన్షన్ వస్తలేదు సార్, మాకు మిస్ అయ్యింది సార్, పైన చేసుకోలేక వచ్చింది సార్ అని చెప్పాడు. మన క్యాంప్ పెట్టించిన దాదాపు 3,000 మంది కుక్కలకు మళ్ళీ సెలక్షన్ కూడా అవుతుందని చెప్పి డాక్టర్ చెప్పాడు. ఇక మళ్ళీ మీరు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి బిడ్డ నా కాలు వంకర పోయింది, నా చెయ్యి వంకర పోయింది, నాకు పెన్షన్ ఇవ్వమని చెప్పే పరిస్థితి లేకుండా, ₹1 ఖర్చు లేకుండా అది ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మనం చేస్తున్నాం. అయితే కొత్త రాష్ట్రం, వాస్తవానికి కొత్త రాష్ట్రం, కొత్త సంసారం అయినా అనేక రకాల సమస్యలు కొంచెం పరిష్కరించడం ముప్పడంతా దరిద్రంగా లేదు. నేను కొత్తగా ఎమ్మెల్యేనాడు ఇక్కడ 75 రూపాయలు పెన్షన్ ఉండే, ₹75. నేనే అడిగిన ఆనాడు ముఖ్యమంత్రి పట్టుకొని అసెంబ్లీగా, నీ ₹75 కిలో కందిపప్పు రాదు, కిలో నూనె రాదు, సౌలభ్యం ఇస్తే కడపండి, లేకపోతే లేదా చెప్పిన. అప్పుడు ఆయనము అడగంగా 200 ఇచ్చాను. ఆ 200కే మురిసిపోయాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆ ₹200 ఉంటే మురిసిపోయి మళ్ళీ వరకు ఓట్లు వేసాం. మేము ఆయన అన్నాం, తెలంగాణ వస్తే కొంత మార్పు వస్తుందని చెప్పాం. ఆ భర్తలు చనిపోయినటువంటి ఆడపిల్లలకు ఇంట్లో కానీ మేము రాలేదు. చాలా మంది ఏమనుకున్నాడు, పాపం రాయమని పంపులు ఏమనుకున్నాడు, రాయమని పాపం పుంజుకోలేక వచ్చి 3 సార్లు పిలిచింది. కానీ ఎందుకు వస్తా అని చెప్పి రాలేదు. రాకపోవడానికి కారణం మాత్రం లేదు.